మధు గారు ఉన్నారు. నిజంగా మరి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి రూపం కూడా ఇక్కడ ఇద్దరు రూపాలు ఉన్నారు. చెప్పండి నిజంగా ఎట్లా అనిపిస్తుంది? ఎందుకంటే మీరు ప్రతి ఇయర్ వస్తారు ఈ స్పెషల్. అమ్మలందరూ చాలా చల్లని తల్లులు, అందరినీ చల్లగా చూస్తున్నారు. చాలా మంచిగా చూడాలి, ఇంకా అందరూ అద్భుతంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ బాగుండాలి, అందరూ బాగుంటేనే మనం కూడా బాగుంటాం. అక్కతో మీరు ఎప్పుడు కలిసి వస్తారు? అక్కకు మీకున్న బాండింగ్ ఎందుకంటే అమ్మవారికి అనుగ్రహం ఎట్లా? మేము ఒక తల్లి కడుపులో పుట్టలేదు, అంతే డిఫరెన్స్. బట్ మోర్ దెన్ సిస్టర్స్. అంటే అక్క ఎప్పుడు మేమిద్దరం ఎట్టుపోయినా కూడా కోఆర్డినేట్ చేసుకుని అక్క నేను ఇడికొస్తున్నా, చెల్లి ఇడికొస్తున్నా, పోదామంటే పోదాం, అంతే. ఇద్దరం అదే ఉంటుంది. బోనాలు సమ్మక్కలు సారక్కలు చూసాము, మన మేడారం పోతాం, మీరు ఇద్దరు రూపాలు కూడా మరి కొంచెం అట్లే అనిపిస్తున్నాయి. నిజంగా శ్యామలకి ఏం చెప్తే చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నేను చెప్పడానికి ఏం లేదు, అన్నీ నువ్వే క్వశ్చన్లోనే ఆన్సర్ ఇచ్చేసావు. బాగుంది. అంటే చెల్లి నాది బాండింగ్ నిజంగా చాలా ఒక తల్లి కడుపున పుట్టలేదు కానీ చాలా బాండింగ్గా ఉంటాము. సో ప్రతి సంవత్సరం ఇక్కడికి రావడం ఆనవాయితీగా కూడా అయిపోయింది మాకు. అంటే కోఆర్డినేట్ చేసుకుంటాము, అక్క వెళ్దాము అని ప్రిపేర్ అయిపోతాము. తను ఇక్కడికి మోస్ట్లీ అయితే ఇక్కడికి మాత్రం కంపల్సరీగా తను బాగా ఇంట్రెస్ట్గా వస్తుంటుంది. నాకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది. తను కూడా బాగుండాలి, అందరూ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాగుండాలి, మేమందరం బాగుండాలి. మా చెల్లి వచ్చేటువంటి జనరేషన్ మాత్రం కాలక్రమేణా ఏముందులే బోనాలే కదా, మనం ఏదో ఇట్లా వెళ్ళి నామకే వస్తే వెళ్ళొస్తాం అనుకుంటాం. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అట్లాంటి వాళ్ళకి మేమే నిదర్శనం. ఎందుకంటే ఒక ఆట అయినా ఒక పాట అయినా మన తెలంగాణ కల్చర్, మన మట్టి మకరందాన్ని చూపడానికే తన పాట రూపంలో తన గొంతుకగా చేస్తుంది. నేను అమ్మవారి కల్చర్ రిప్రజెంట్ చేయడానికి ప్రతి ఏటూ వస్తాను. అమ్మవారు అంటేనే ఆట పాట, ఇక్కడ ఆట ఉంది, పాట ఉంది, ఇక మిగతా అంతా అమ్మ చూసుకుంటుంది, ఇక అంతే. థ్యాంక్ యూ. ఇదే చూస్తున్నాం. ఎందుకంటే ఎప్పుడైనా తెలంగాణ గ్రామ దేవతలకు ఇష్టమైనటువంటి బోనాన్ని సమర్పించడం, దానికి సంబంధించి అమ్మవారి రూపాన్ని కూడా అలంకరించుకోవడం మా అదృష్టంగా భావిస్తున్నామంటున్నారు ఇద్దరు ప్రముఖులైనటువంటి గాయని మధుప్రియ, అదేవిధంగా జోగిని అయినటువంటి శ్యామలక్క. వీడియో జర్నలిస్ట్ రంజిత్తో రాణి, సింహవాహిని, అమ్మవారి ఆలయం.